రాబోయే జాతరకు 2026 మరి జనవరి 28 నుంచి 31 వరకు జరగబోయేటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లను మరి జిల్లా యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ముమ్మరం చేయడం జరిగింది, స్పీడప్ చేయడం జరిగింది. వాటితో పాటు మరి ఇతర ఏర్పాట్లతో పాటు ముఖ్యంగా రహదారులు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు మా ములుగు జిల్లా ఎస్పీ గారు, స్థానిక డిఎస్పీ గారు, ఇతర పోలీసు అధికారులు, తాడ్వాయి, పస్రా, ములుగు, ఎటు నగరం ఈ సర్కిల్లో పనిచేసేటువంటి పోలీసు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈరోజు మరి కొత్త రూట్స్ను కూడా చూడడం జరిగింది. ఉన్న రోడ్లను వెడల్పు చేసుకోవడం, కొత్తగా కూడా రోడ్లను ఏర్పాటు చేసి ఇరుకుగా లేకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా అటవీ ప్రాంతం నుంచి ఈ రోడ్లను ఏర్పాటు చేస్తున్నాం. కొండపర్తి నుంచి మరి వయా గోనెపల్లి టు మహావీర్ ఏదైతే మన ఆర్టీసీ ఉందో ఆర్టీసీ బస్ లాగేటువంటి ప్లేస్ అక్కడి వరకు ఒక రూట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ముక్తాపురం నుంచి గోనెపల్లి నుంచి పడిగాపురం వరకు కూడా మరి ఒక రూట్ ఇవ్వడం జరుగుతుంది. సో అదే కాకుండా కాలువపల్లి బయక్కపేట ఆ సర్కిల్ ఏదైతే ఉందో కాలువపల్లి బయక్కపేట రోడ్లు కలిసేటువంటి సర్కిల్, ముఖ్యంగా కాలువపల్లి నుంచి సైడ్కు కన్నెపల్లి నుంచి వచ్చేటువంటి దారిని కూడా ఈసారి డెవలప్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా కాలువపల్లి నుంచి ఊరట్టం వరకు వచ్చేటువంటి దారిని కూడా ఈసారి బీటీతో మరి సంపూర్ణంగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా ఎక్కువ ఎండలో పొలాల వైపు ఉండే పరిస్థితి రాకుండా చాలా వరకు చెట్ల కిందికి డైవర్షన్ చేస్తా ఉన్నాం. ఈసారి రోడ్లు కూడా ఎక్కువ అటవీ ప్రాంతంలో వాళ్ళు కూడా పబ్లిక్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. భక్తులు కూడా చెట్ల కింద సేద తీరాలి, చెట్ల దగ్గర ఉండాలని. సో అడవిదారులను కూడా ఈసారి డెవలప్ చేసుకొని మరి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా భక్తులందరూ కూడా దగ్గర దాకా వచ్చే విధంగా. అదే కాకుండా ఇక్కడ మనకు చిలకల గుట్ట ఉంటే మధ్యలో సమ్మక్క సారలమ్మ గుడి ఉంది, వెనుక సైడు మన ఇంగ్లీష్ మీడియం స్కూల్, అటు నుంచి వస్తే ఎల్బాక నుంచి వచ్చేది ఆ రెడ్డిగూడెం పక్కన ఒక గుట్ట ప్లేస్ కూడా ఉంది 29-30 ఎకరాలలో. ఈసారి దానికి కూడా ఆ గుట్ట ప్లేస్ కూడా దారులు ఇచ్చి భక్తులందరూ కూడా అక్కడ కూడా సేద తీరే విధంగా ఇటు మరి మన చిన్నబోయినపల్లి నుంచి ఎటు నాగారం నుంచి వచ్చేటువంటి భక్తులు కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఖమ్మం కానీ రెగ్యులర్గా మన చిన్నబోయినపల్లి నుంచి కొండాయి నుంచి ఊరట్టం దాకా వస్తుంటారు. ఈసారి బ్రిడ్జి కూడా ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదికన 16.5 కోట్లతోటి ఇవ్వడం జరిగింది. జంపన్న వాగు ఏదైతే కొండాయి దగ్గర ఉందో ఆ వాగు మీద బ్రిడ్జి కూడా కంప్లీట్ చేసుకొని ఎక్కువ మంది భక్తులను కూడా అటు డైవర్షన్ చేసి అటు నుంచి కూడా ఎక్కడికక్కడ పార్కింగ్ ప్లేస్లు ఎక్కువ అటవీ ప్రాంతంలో కొంచెం పబ్లిక్ ఇష్టపడేటువంటి ప్రాంతాలలో పబ్లిక్ వెహికల్స్, భక్తుల వెహికల్స్ వచ్చి ఆగే ప్రాంతంలోనే సేద తీరే విధంగా వాళ్ళు ఉండి మొక్కులు చెల్లించుకునే విధంగా కూడా ఈసారి చేస్తా ఉన్నాం. మేమందరం కూడా ఇప్పటిదాకా ఆ ప్లేస్లన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దసరా రోడ్స్ అన్ని కూడా డెవలప్ చేస్తాం. కొంత మట్టి రోడ్లు చేస్తాం, కొంత బీటీ కూడా వైండింగ్ కూడా మరి జంపన్న వాగు నుంచి ఇటు ఆర్టీసీ బస్ దాకా ఉంది. దాంతో భక్తులు కూడా తప్పిపోకుండా రోడ్లో అందరూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆ తాకిల్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఇబ్బంది పడతా ఉన్నారు. మరి డివైడర్ కూడా పెట్టి చేయడంతో వచ్చేవాళ్ళు వచ్చి మొక్కుకొని పోతుంటారు. మొక్కిన వాళ్ళు సమ్మక్కని మొక్కు సారలమ్మని మొక్కిన వాళ్ళు ఇళ్లకి వెళ్ళిపోయేట ఈజీగా ఉండే విధంగా చేస్తా ఉన్నాం. సో ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా మరి శ్రద్ధ పెట్టి భక్తి విశ్వాసంతో సమ్మక్క సారలమ్మ ఒక గొప్పతనాన్ని మరింత వాళ్ళ కీర్తిని ఒక భక్తులుగా పెంచాలన్నటువంటి ఒక కృతనిశ్చయంతో ఒక యజ్ఞంలా పనిచేస్తా ఉన్నాం. దీన్ని కొంతమంది తమ ప్రయోజనాల కోసం దేవుడి దగ్గర చిల్లర రాజకీయాలు చేయకుండా మేము చేసే ప్రతిదీ కూడా ఇక్కడ పూజారులు, మా ఆదివాసీ పూజారులు ఇచ్చిన వాళ్ళ ఆలోచన, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నమ్మకం, వాళ్ళ ఆచారం ఎక్కడ కూడా భంగం కలగకుండానే అద్భుతంగా మన సమ్మక్క సారలమ్మ గుడిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం. నేను కూడా ఆదివాసీ బిడ్డగా, ఆదివాసుల జీవితాలు తీసుకున్నటువంటి వ్యక్తులంగా మొదటి నుంచి కూడా ఆదివాసీ సాంప్రదాయాలు, ఆచారాలు కాపాడాలనే మేము మొత్తుకుంటా ఉన్నాం. గతంలో కూడా కొంతమంది అధికారులు తమకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తే కూడా ఎప్పటికప్పుడు ఆపినాం. ఇప్పుడు కూడా ఇంతవరకు వచ్చినటువంటి డిపిఆర్ ఏదైతే ప్లాన్ ఉందో అది కాదు,
కానీ కొంతమంది ఇదే ఒక రోజు ఒక ఐడియా తోటి ట్రైబల్ డెవలప్మెంట్ అధికారులు, ట్రైబల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎండోమెంట్ వాళ్ళు ఒక మోడల్ చూపించారు. దాని తర్వాత రకరకాల మార్పులు, అదే విధంగా పూజారులను వాళ్ళ ముందు చూపించి వాళ్ళ ఆలోచనలు, గోత్రాలు, మేము ఎవరిని పూజిస్తాం, ఏ గోత్రం ఎవరిని పూజిస్తారు, ఇవన్నీ కూడా తీసుకొని అద్భుతంగా రాబోతుంది. కాబట్టి అనవసరమైనటువంటి అసత్య ప్రచారాలు చేయొద్దు. ఆదివాసీల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారు. మా సమ్మక్క సారలమ్మ కీర్తిని కాపాడే విశ్వాసం భక్తులు ఇంకా పెరిగే విధంగానే వారికి మేము పూజలు చేస్తాం తప్ప సమ్మక్క సారలమ్మను మరి ఎక్కడ కూడా వారి యొక్క కీర్తి, వారి యొక్క దీవెనలు తగ్గే విధంగా ఉండదు. ఆ బిడ్డలుగా, ఆ జాతి బిడ్డగా, అదే విధంగా ఆ విశ్వాసాలు తెలిసిన వ్యక్తులుగా ఖచ్చితంగా మేము అవన్నీ పాటిస్తామని కూడా తెలియజేస్తాము.